చిన్న ట్రిక్ యూజ్ చేసి మల్టిప్లికేషన్ కానీ డివిజన్ కానీ చాలా సింపుల్ గా చేయవచ్చు. మీకు అందరికి డివిజన్స్ వచ్చా? వెరీ గుడ్. డివిజన్స్ అస్సలు రానోడు కూడా చేయవచ్చు. అస్సలు రానోడు కూడా చేయవచ్చు. ఎలా? అస్సలు రానోడికి డివిజన్ ఏది ఇచ్చినా చేయడానికి చిన్న లాజిక్. డివిజన్ ఏ టేబుల్స్ మీద చేయవచ్చు. చూడండి ఇక్కడ 2 అలాగే 8 6 2 టేబుల్ తో చేయాలి. మనకు చాలా మందికి డివిజన్ వచ్చు కాబట్టి టక 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 చేస్తాం. కానీ అస్సలు రానోడు, మనకు అసలు ఏం రాదు, డివిజన్ అంటే తెలియదు అన్నోళ్ళు ఏం చేస్తాం? మనం ఇక్కడ 2 వేసుకుంటాం, 8 వేసుకుంటాం, 6 వేసుకుంటాం. ఇదేగా మనం రాస్తుంది. ఫస్ట్ గీతలా తీసుకుంటాం. డాడీ చూడండి, ఇప్పుడు మనం ఏ రానోళ్ళు ఏం చేస్తాం అంటే డివిజన్ ని, ఇప్పుడు ఇక్కడ ఎంత ఉంది నాన్న? 2 ఉందిగా, 2 గీతలో గీసుకోవాలి, కొట్టుకోవాలి కాదు. తర్వాత ఇక్కడ 2 3 4 5 6 7 8 ఇక్కడ ఎంత? 6. మనం గీత గీసుకోవడం. ఇప్పుడు మనం ఇక్కడ 2 ఉంది కదా, 2 వైపు చుట్టుకోవాలి. ఎన్నిసార్లు చుట్టామరా? 1 సారి, ఒకసారి చుట్టాం. ఇప్పుడు ఈ 2కి ఈ 2కి ఈ 2కి ఈ 2కి మనం ఎన్నిసార్లు చుట్టాం నాన్న? 4 టైమ్స్. ఇక్కడ ఈ 2 ఈ 2 ఈ 2 3 టైమ్స్. ఇప్పుడు దీని ఆన్సర్ ఇదేగా. మన మామూలు భాగారాలు చేసినప్పుడు కూడా 2 8 6 చెవులు వేసి మనం చక్కగా చెవుల్లో 2 వేసి ఒక 2 1 అని వేసి ఇది తీసేసిన తర్వాత 0 వచ్చిన తర్వాత ఈ 8 ఇక్కడ దించుకుంటాం కదా, 4 మళ్ళీ 0 మళ్ళీ ఈ 6 ని ఇక్కడ దించుకొని 3 0 వస్తుంది. ఓకే, ఇలా ఇదే ఆన్సర్ కు ఇదే ఆన్సర్ వచ్చిందిగా మనకి.